గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాల లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తుంది. అమెరికాకు చెందిన ఓ కీలక రాడార్ తీవ్రంగా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. ఇది అత్యంత ఖరీదైన రాడార్ అని సమాచారం. గతంలో సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై దాడి జరిగింది. ఇందులో అమెరికాకు చెందిన రాడార్ ధ్వంసమైనట్లు తాజాగా శాటిలైట్ చిత్రాలు ధృవీకరించాయి. క్షిపణులను అడ్డుకునే అమెరికా థాడ్ వ్యవస్థలో ఇది అత్యంత కీలక రాడార్ అని తెలుస్తోంది. ఈ రాడార్ను అభివృద్ధి చేసేందుకు అగ్రరాజ్యం $136 మిలియన్ వెచ్చించింది. ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై గత నెలలో ఇరాన్ దాడి చేసిన సమయంలో అక్కడి E-3 ఎయిర్ క్రాఫ్ట్ ఇంధన రీఫ్యూలింగ్ ట్యాంకర్ ధ్వంసమయ్యాయి. ఆ దాడుల్లో 10 మంది అమెరికా సైనికులకు గాయాలయ్యాయి. ఈ ఎయిర్ బేస్ పై జరిగిన దాడిని గతంలో శాటిలైట్ చిత్రాలతో ధృవీకరించారు. అప్పుడు రాడార్ అక్కడే ఉందా, అది ధ్వంసమైందా అనే దానిపై స్పష్టత రాలేదు. తాజాగా ఆ రాడార్ వ్యవస్థ దెబ్బతిన్నట్లు మార్చి 29న వెలువడిన శాటిలైట్ చిత్రాలతో నిర్ధారణ అయింది. డ్రోన్లను క్షిపణులను గుర్తించే సామర్థ్యం ఈ రాడార్ల సొంతం. మరోవైపు జోర్డాన్లోని మరో AN/TPY-2 రాడార్ను కూడా ఇరాన్ ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఖతార్లోని ఎర్లీ వార్నింగ్ రాడార్ కూడా ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. దీన్ని మళ్లీ అభివృద్ధి చేయాలంటే దాదాపు $100 కోట్ల ఖర్చవుతోందని అంచనా వేస్తున్నారు. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ ముప్పేట దాడులు చేస్తోంది. అమెరికాకు చెందిన ఓ కీలక రాడార్ తీవ్రంగా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. ఇది అత్యంత ఖరీదైన రాడార్ అని సమాచారం. గతంలో సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై దాడి జరిగింది. ఇందులో అమెరికాకు చెందిన రాడార్ ధ్వంసమైనట్లు తాజాగా శాటిలైట్ చిత్రాలు ధృవీకరించాయి. క్షిపణులను అడ్డుకునే అమెరికా థాడ్ వ్యవస్థలో ఇది అత్యంత కీలక రాడార్ అని తెలుస్తోంది. ఈ రాడార్ను అభివృద్ధి చేసేందుకు అగ్రరాజ్యం $136 మిలియన్ వెచ్చించింది. ఇక ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై గత నెలలో ఇరాన్ దాడి చేసిన సమయంలో అక్కడ E-3 ఎయిర్ క్రాఫ్ట్ ఇంధన రీఫ్యూలింగ్ ట్యాంకర్ ధ్వంసమయ్యాయి. ఆ దాడుల్లో 10 మంది అమెరికా సైనికులకు గాయాలయ్యాయి. ఈ ఎయిర్ బేస్ పై జరిగిన దాడిని గతంలో శాటిలైట్ చిత్రాలతో ధృవీకరించారు. అప్పుడు రాడార్ అక్కడే ఉందా, అది ధ్వంసమైందా అనే దానిపై స్పష్టత రాలేదు. తాజాగా ఆ రాడార్ వ్యవస్థ దెబ్బతిన్నట్లు మార్చి 29న వెలువడిన శాటిలైట్ చిత్రాలతో నిర్ధారణ అయింది.